ఈరోజు మనం ఒక వ్యక్తి అత్యాశ వల్ల ఏం కోల్పోయాడో తెలుసుకుందాం. ఇంతకంటే ముందు ఈ కథలు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఒక ఊర్లో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రామయ్య తన దగ్గర ఉన్న దాంట్లో తన చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ జీవనం గడుపుతూ ఉన్నాడు. కొన్ని రోజులకి రామయ్య వాళ్ళ కుటుంబం అంతా కూడా పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. దానివల్ల ఆయన ఏం చేశాడు, ఇంటికి తాళం వేసి కుటుంబం మొత్తం తీసుకొని వేరే ఊరు వెళ్ళాడనమాట. అలా వెళ్ళి ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి తన ఇంటికి తను వచ్చాడు. అలా వచ్చిన తర్వాత చూస్తే ఏముంది, ఇంట్లో ఏమీ లేవన్నమాట. ఏమి లేవు అంటే ఇంట్లో సామాన్ లేదు, డబ్బు లేదు, నగలు లేదు, అన్నీ ఎవరు ఎత్తుకుపోయారు? దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు రామయ్య పాపం బాధపడుతూ ఉన్నాడు. రామయ్య సంగతి తెలిసి ఆ ఊర్లో వాళ్ళందరూ అంటే రామయ్య నుంచి సహాయం పొందిన వాళ్ళందరూ కూడా వచ్చి తలొక విధంగా సహాయం చేశారన్నమాట. అలాగా ఎప్పటి వరకు చేశారు అంటే రామయ్య పరిస్థితి చక్కదిద్దేంత వరకు చేశారనమాట. తర్వాత రామయ్య మామూలు తన జీవనం గడుపుతూ వచ్చాడు. ఇదంతా గమనించిన ఆ ఊర్లోనే ఉన్న సోమయ్య అనే వ్యక్తి ఏం చేశాడు, ఆయనకి అత్యాశ ఎక్కువ అనమాట. అత్యాశ అంటే ఏంటి, ఎక్కువ ఆశించడము ప్లస్ తనది కాకపోయినా తనది కావాలి అని అనుకోవటం, అది అత్యాశ. అయితే ఏం చేశాడు, తన దగ్గర ఉన్న డబ్బు నగలు ఇవన్నీ మూటగట్టి ఒక గుంట తవ్వి ఆ గుంటలో దాచిపెట్టాడు, పాతి పెట్టేశాడు అనమాట. పెట్టేసి ఊర్లో మధ్యలోకి వచ్చి అయ్యో నా ధనం పోయింది, అయ్యో నా నగలు పోయాయి, ఏం చేయాలిరా బాబు అని ఏడుస్తూ ఉంటే మిగతా వాళ్ళు వీడికి బాగా జరిగింది, తగిన శాస్తి జరిగింది అని అనుకొని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఎందుకనంటే సోమయ్య ఎప్పుడు ఎవరికి సహాయం చేసింది లేదు. చెయ్యకపోగా అప్పులు ఇచ్చేటప్పుడు మామూలు వడ్డీ కంటే కూడా ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి జనాల దగ్గర డబ్బులు పిండేవాడు అనమాట. దానివల్ల అందరూ సోమయ్య అంటే కోపంగా ఉండేవాళ్ళు, ఎవరు సహాయం చేయలేదు. అలా సహాయం చేయకపోవడం వల్ల ఏమైంది, సోమయ్య దాచుకున్న డబ్బు గుంటలో పెట్టాడు కదా. అప్పుడు వెళ్ళి సరే వీళ్ళు ఎవరు సహాయం చేసేటట్లు లేరు అని చెప్పి ఆ గుంట తవ్వి డబ్బులు తీసుకుందాం అనుకుంటాడు. కానీ గుంట తవ్వి చూస్తే అక్కడ ఏముండదు. ఎందుకని, సోమయ్య గుంట తవ్వి ఆ డబ్బులు పెట్టేటప్పుడే దొంగలు చూసి సోమయ్య పక్కకి వెళ్ళగానే ఆ గుంట తవ్వి తీసుకెళ్ళిపోయారు అన్నమాట. అప్పుడు ఏమైంది, సోమయ్యకి తను ఆశించినట్టు గ్రామస్తుల నుంచి ఎటువంటి సాయం అందలేదు, పైగా తన సొంత డబ్బు నగలు ఇవన్నీ కూడా పోయాయి. అంటే ఏంటి, మనిషి అత్యాశకపోతే తన దగ్గర ఉన్నది పోతుంది, వేరే వాళ్ళ నుంచి ఆశించేది కూడా పోతుంది. కాబట్టి మన సంపాదించిన డబ్బును మనం ఆస్వాదించాలి కానీ వేరే వాళ్ళది ఆశించకూడదు. అవసరం లేకుండా వాడిది నాకు కావాలి, వీడిది నాకు కావాలి అన్నట్టు ఆలోచించకూడదు. సరేనా? కాబట్టి మీ విషయానికి వస్తే కూడా మీరు పెద్దయ్యాక కూడా మీ కష్టం మీద మీ యొక్క సంపాదన మీద బ్రతకాలి అనే దీంతో ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మీ పిల్లలకి చెప్పండి, ఇంకా మీ పిల్లలకి చెప్పచ్చు.